నర్సీపట్నం మండలం ఎంపీడీఓ ఆఫీసులో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం సామాజిక తనిఖీ ప్రజావేదిక ఎంపీపీ సుర రాజేశ్వరి ఆధ్వర్యంలో నిర్వహించారు. నర్సీపట్నం మండలంలో 2023-24లో చేసిన ఉపాధి హామీ పథకం కింద నర్సీపట్నం మండలంలో ఉన్న 12 గ్రామ పంచాయతీలో జరిగిన పనుల గురించి ఆడిట్ చేసిన వివరాలను ప్రజావేదిక ముందు ఉంచారు. ప్రతి పంచాయతీలోని ఉపాధి హామీ పథకంలో లోపాలు గుర్తించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న పీడీ పూర్ణిమాదేవి మాట్లాడుతూ గబ్బడ గ్రామ పంచాయతీ ఫీల్డ్ అసిస్టెంట్ విధులకు సరిగ్గా హాజరు కాకపోవడం, సోషల్ ఆడిట్ కూడా హాజరు కాకపోవడంతో ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని అన్నారు. జిల్లా వ్యాప్తంగా 2,80,000 జాబ్ కార్డులు ఉండగా 4,43,000 మంది డైలీ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. వీరందరికీ 100 రోజుల పనిదినాలు కల్పించడమే ధ్యేయంగా పనిచేస్తున్నామని అన్నారు. 100 రోజుల పనిదినాలు ముగించిన వారు 28,000 మంది ఉన్నారని అన్నారు. ఉపాధి కూలీలతో కనీస వేతనముగా 300 రూపాయలు వచ్చే విధంగా చేస్తున్నామని తెలిపారు. ప్రాజెక్ట్ డైరెక్టర్ డోమా పూర్ణిమాదేవి ఈరోజు నర్సీపట్నం మండలకు సంబంధించి సోషల్ ఆడిట్కి ప్రిసైడింగ్ ఆఫీసర్గా హాజరవడం జరిగింది. సామాజిక తనిఖీ బృందాల వాళ్ళు దాదాపుగా ఒక 10 రోజుల పాటు గ్రామాల్లో ఉండి ఎన్ఆర్ఈజెస్ ద్వారా చేసినటువంటి 23-24 ఆర్థిక సంవత్సరంలో జరిగిన అన్ని పనుల్ని కూడా తనిఖీ చేసి వాళ్ళు పంచాయతీ స్థాయిలోన పూర్తి వివరాలతో సంబంధించినటువంటి నివేదికలను తీసుకుని వచ్చి ఈ రోజున ప్రజావేదికలో తెలియజేయడం జరిగింది. నర్సీపట్నం మండలానికి సంబంధించి అయితే కనుక మేజర్ ఇష్యూస్ ఏం లేవు, చాలా బాగా చేశారు. మండలంలోన అక్కడ మనకి ఎక్కువ లేబర్ రిపోర్ట్ అవుతున్న పంచాయతీల్లో మాత్రం చిన్నది వేలుముద్రలు లేవు, అలాగా మనకి ఫైండింగ్స్ అనేది వచ్చింది తప్ప మేజర్ ఇష్యూస్ లేవు. ఒక గబ్బాడ పంచాయతీ మాత్రము ఫీల్డ్ అసిస్టెంట్ ప్రాపర్గా మనకి విధులకి హాజరు అవ్వట్లేదు అని కంప్లైంట్ వచ్చింది. అదేవిధంగా మనకి ఆ కంప్లైంట్ రావడమే కాకుండా ఈరోజు సోషల్ ఆడిట్ కూడా హాజరు అవ్వలేదు కాబట్టి అతని మీద క్రమశిక్షణ చర్యలకి సిఫారసు అయితే చేస్తున్నాము. ఓవరాల్గా మనకి సోషల్ ఆడిట్లోన మేజర్ ఇష్యూస్ ఏమీ లేవు, మండలం బాగా పనిచేస్తున్నారు. ఎన్ఆర్ఈజెస్ పరంగా చూసుకుంటే మంచి ప్రోగ్రెసివ్గానే మండలం అయితే ఉండడం జరిగింది. అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్టయితే కనుక మనకి ఎన్ఆర్ఈజెస్కి సంబంధించి జిల్లాలో దాదాపు 2,81,000 జాబ్ కార్డులు ఉంటే కనుక దీంట్లో దాదాపుగా 4,43,000 మంది వేజ్ సీకర్స్ ఉన్నారండి. వీళ్ళందరికీ కూడా 100 రోజుల పని దినాలు కల్పించే లక్ష్యంతో మనము 1,20,00,000 పని దినాలు కల్పించడానికి లక్ష్యంగా పెట్టుకున్నాం. మనము 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఈ మార్చితో దాన్ని మనం పూర్తి చేసుకుంటూ ఉన్నాం. కాబట్టి ఇప్పటికీ మన జిల్లా అనకాపల్లి జిల్లా వచ్చేసరికి 96% మనము లక్ష్యాన్ని చేరుకోగలిగాము. ఇంకొక 44% మాత్రమే పెండింగ్ ఉంది. ఆ 4% కూడా ఒక 15 రోజుల్లో పూర్తి చేసుకొని 1,20,00,000 పని దినాలని మరి సక్సెస్ఫుల్గా మేము కంప్లీట్ చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మనకి ప్రతి ఒక్క వేజ్ సీకర్కి 100 రోజుల పని దినాలని వినియోగించమని అవేర్నెస్ కల్పిస్తూ ఉన్నాం గ్రామాల్లోన. ఖచ్చితంగా 100 రోజులు చేసిన కుటుంబాలు మన జిల్లాలో చూసుకుంటే దాదాపు ఒక 28,000 వరకు వచ్చున్నారు. సో మిగతాది కూడా అందరినీ కూడా ఆ విధంగా ఉపయోగించుకోమంటున్నాం. అలాగే కనీస వేతనం అనేది 300 రూపాయలకి తగ్గట్టుగా ఉపాధి కూలీలు పని చేయాలని కూడా అందరికీ అవగాహన కల్పిస్తున్నాము. ప్రతి పంచాయతీలో ప్రతి శుక్రవారం రోజుగారు దివాసులను కండక్ట్ చేసి ఫీల్డ్ అసిస్టెంట్లు ఈ విధంగా అవేర్నెస్ క్రియేట్ చేసినట్టయితే కనుక వారు కనీసం 300 రూపాయలు వచ్చేలాగా పనిచేసి ఇంటికి వెళ్ళాలనేది మా విజ్ఞప్తి.